నమస్తే G5 తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దిల్సుఖ్ నగర్ లో ఉద్రిక్తత, మరోసారి రోడ్డుపైకి వచ్చిన నిరుద్యోగులు. నందిగామ నియోజకవర్గంలోని కంచక కచర్లలో జరిగిన భారీ బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని, అద్దాల మేడల్లోనే రంగుల గోడల్లోనో లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ధ్వంసమైన విద్యా వ్యవస్థను సంస్కరించి వికాసం వైపు నడిపించేందుకు ఈ సరికొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎందరో మహానుభావులు దేశాన్ని నడిపించారని, మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామని, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపు. తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణము అద్దాల మేడల్లోనో రంగుల గోడల్లోనో లేదు. తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణం తరగతి గదుల్లో ఉంది. ఈనాడు వీళ్లకు పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తు పెట్టుబడి అని సంపూర్ణంగా విశ్వసిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యనే మీ ఆయుధం, విద్యనే మీ ఆత్మగౌరవం, ఈ విద్యనే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, ఈ విద్యనే మీ తలరాతను మారుస్తుంది అని ఏ విధంగా సంపూర్ణంగా విశ్వసించిండో ఈనాడు నేను, మా మురళి గారు, మా విద్యా కమిషన్ సభ్యులు సంపూర్ణంగా విశ్వసించి ఈ విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావాలి, ఈ విద్యతోనే సమాజంలో ఉన్న అంటరానితనాన్ని, అసమానతలను తొలగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సత్తుపల్లి మున్సిపాలిటీ 18వ వార్డులో మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం, కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, మున్సిపల్ కౌన్సిలర్స్తో కలిసి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్. దిల్సుఖ్ నగర్ లో ఉద్రిక్తత, మరోసారి రోడ్డుపైకి వచ్చిన నిరుద్యోగులు. నిరుద్యోగులపై పోలీసుల దాడి, డప్పు చప్పుళ్లతో నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు. పోలీసు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు. 5,000 పోస్టులు కాదు 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరిక.
మెదక్ పట్టణంలోని 28వ వార్డు నందు ఇటీవల ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు వేయించడం జరిగింది. నమస్కారాలు. నా పేరు జంగి బాలాజీ యాదవ్, 28వ వార్డ్ మెదక్ పట్టణం కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మా వార్డులో స్పీడ్ బ్రేకర్లు వేయించడం జరిగింది. ఈ యొక్క స్పీడ్ బ్రేకర్ల గల కారణం ఏంటంటే, గతంలో ఒక యాక్సిడెంట్, చిన్నపిల్ల యాక్సిడెంట్ మా వార్డులో జరగడం జరిగింది. ఆ యొక్క యాక్సిడెంట్ స్పందించి ఎమ్మెల్యే గారు వారి కుటుంబంతో పరామర్శించడమే కాకుండా ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు వేయాలని హెచ్చరించడానికి ఆ రోజు రావడం, అందులో భాగంగానే ఈరోజు ఈ గత 4-5 రోజుల క్రితం మా వార్డులో స్పీడ్ బ్రేకర్లు వారు వేయించడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు వారు చేస్తున్నారు. వారికి మా వార్డు తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ వార్డులో మంచినీటి సమస్య అయితే మిగతా బోర్ల విషయం కానీ, నల్లాల విషయం కానీ, వీధి దీపాల విషయం కానీ, ఏ విషయమైనా కానీ ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తారని చెప్పేసి గతంలోనే మాట ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగానే వారు స్పందిస్తున్నారు. ప్రజల సమస్యలని తెలుసుకొని వారి దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తున్నాము. మాకు ఇంతగా సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ప్రజలందరి తరఫున, 25 వార్డు ప్రజలందరి తరఫున కూడా మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి చిత్తశుద్ధి గల ఎమ్మెల్యే మనకు ఉండడం మనకి ఎంతో గర్వకారణం. వారి విధంగానే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నందిగామ నియోజకవర్గంలోని కంచక కచర్లలో జరిగిన భారీ బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 4వ తారీఖున జరిగిన ఈ దోపిడీలో 374 గ్రాముల బంగారం, 50,000 నగదు చోరీకి గురయ్యాయి. సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 4 అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 52 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ వైవివిఎల్ నాయుడు, ఎస్ఐ విశ్వనాథ్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఈ నెల 4వ తారీఖున మన కంచిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పరిటాల గ్రామ శివారైన నక్కలంపేటలో ఒక నైట్ హెచ్పి అంటే హౌస్ బ్రేకింగ్ జరిగింది. అది కొత్త పుల్లారావు గారి ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో నిద్రిస్తూ ఉండగా వాళ్ళకి గిల్లికి తాళం వేసుకుంటే తాళం పగలగొట్టుకుని వెనక వైపు నుండి డోర్ తోసుకుంటూ లోపలికి, అంటే వంటగదిలో నుంచి డోర్ నెట్టడం వల్ల అది వచ్చేసింది. లోపలికి వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో భార్యాభర్తలు ఇద్దరు, పుల్లారావు గారు వాళ్ళ భార్య ఇద్దరు నిద్రిస్తున్నారు. అక్కడ ఉన్న తాళాలు అవైలబుల్గా ఒక అలమార్కు ఉంటాయి, మరో దగ్గర బంగారం కూడా అవైలబుల్గా ఉంటాం. ఆ తాళాలు తీసుకుని లోపల కబోర్డ్స్లో ఉన్న ఐరన్ సేఫ్టీ అయ్యి, తర్వాత కబోర్డ్ యొక్క ఈ బంగారం పెట్టుకునే అల్మారా తీశారు. తీసి దానిలో ఉన్న మొత్తం 374 గ్రాముల బంగారు ఐటమ్స్ దొంగిలించుకుని ఒక బ్యాగ్లో వేసుకుని, అక్కడే ఉన్న ఒక 50,000 రూపాయలు క్యాష్ తీసుకుని అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ మెయిన్ డోర్ ఉండగా వెళ్ళిపోవడం జరిగింది. ఇది కూడా ఈ నక్కలంపేట అనేది హైవేకి పక్కన ఉండటం వల్ల మన సర్వీస్ రోడ్లో నుంచి వాళ్ళు అక్కడికి వచ్చారు. అంతకుముందు దీనికి ముందు ఇంకో 2 నెలల్లో అటెంప్ట్ చేశారు. అయితే అక్కడ వాళ్ళకేం దొరకటం కానీ లోపల ఏం జరగలేదు. దానివల్ల ఈ 3వ హౌస్గా ఇది వీళ్ళు చేశారు. దీనిలో ముఖ్యంగా అది జరిగినప్పటి నుంచి మనం సాంకేతికంగా తర్వాత డాగ్స్ని కూడా తీసుకొచ్చాం. ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా సాంకేతికంగా అన్నీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్నీ చూసాం. తర్వాత మనకున్న సీసీ కెమెరాలు, హైవే మీద ఉన్న సీసీ కెమెరాలు అవన్నీ కూడా వెరిఫై చేసాం. అప్పుడు ప్రాథమికంగా ఏంటంటే వాళ్ళు హైవే సర్వీస్ రోడ్లో నుంచి లోపలికి వచ్చి మళ్ళీ అదే విధంగా సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోయినట్టుగా గమనించాం. అక్కడ నుంచి ఉన్న హైవే మీద ఉన్న సీసీ కెమెరాలు వాటి ఆధారంగా చూస్తే కొన్ని మాకు క్లూస్ వచ్చినాయి. దాంతో ఆ క్లూస్ ఆధారంగా మేము వాళ్ళ యొక్క వెహికల్, ఒక అద్దె వెహికల్ వేసుకొచ్చారు. ఆ అద్దె వెహికల్ యొక్క నెంబర్ ప్రకారం ఆ నెంబర్ నుంచి వాళ్ళు
ఆ విధంగా క్లూస్ తీసుకున్నాం. తర్వాత మనుషుల యొక్క పేర్లు ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద నిఘా పెట్టాం. అప్పటి నుంచి వాళ్ళ పూర్తి కదలికల మీద నిఘా పెట్టి వాళ్ళని ఉంచంగా నిన్న సాయంత్రం వాళ్ళు మన కంచిజర్ల బస్ స్టాండ్ దగ్గర తారసపడ్డారు. అంటే ఉన్న ఈ యొక్క దొంగిలించిన ప్రాపర్టీని డిస్పోజ్ చేసుకోవడానికి చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా చేసుకుందామని ఆ క్రమంలో వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళ దగ్గర ఉన్న 374 గ్రాముల బంగారం. వైసీపీ అధినేత జగన్ కు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్నానని డీఎస్సీపై విచారణకు తాను సిద్ధమన్నారు. డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సవాల్ను స్వీకరించే ధైర్యం ఉన్నవారు చర్చకు రావాలని పిలుపునిచ్చారు. కరెక్ట్గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవాలుంటే బయట పెట్టండి. ఒకటని నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం. ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. మేము కమిటీ కూడా పెట్టాం. ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు ఇలా కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి రాలేదు కూడా చాలా స్పష్టంగా చెప్తాం. ఇప్పుడు మా అధికారులందరూ టెక్నికల్ పైన ఆన్సర్ చేశారు. అక్కడి నుంచి సౌండ్ లేదు. జగన్ గారి దగ్గర నుంచి సౌండ్ లేదు. మళ్ళీ అదే అబద్ధం చెప్పేదానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇచ్చిన సమాధానానికి దానికి రెస్పాన్స్ మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ మా. స్థానిక రమణయ్యపేట అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు గత 14 సంవత్సరాలుగా మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించడం అభినందనీయమని మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేట అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలో బాటసారులకు అడబాల మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ నెల వచ్చిన ఎండల తీవ్రత తగ్గకపోవడంతో మజ్జిగ చలివేంద్రాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. బాటసార్లకు ప్రయాణికుల వడదెబ్బకు గురి కాకుండా కాపాడడానికి మజ్జిగ చలివేంద్రం దోహదపడుతుందన్నారు. పాదచారులకు ద్విచక్ర వాహనదారులకు మజ్జిగ చలివేంద్రం ఎంతో ఉపయోగమన్నారు. తోటి మానవుల దాహార్తిని తీర్చడానికి పుణ్యకారంగా భావించి గత 14 సంవత్సరాలుగా ప్రతి వేసవిలో క్రమం తప్పకుండా మజ్జిగ పంపిణీ చేస్తున్న సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు అభినందనీయులని అడబాల తెలిపారు. అనంతరం సాయిరాం రాంబాబు మాట్లాడుతూ మా గురివర్యులు మామిడిపల్లి రామారావు లక్ష్మీ దంపతుల ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాకు సహకరించిన దాతలకు ప్రోత్సహిస్తున్న వారికి ప్రత్యేకతలు ధన్యవాదాలు అని, అలాగే ఈరోజు 365 రోజులు ప్రజాసేవ చేస్తున్న మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాదరావు ముఖ్య అతిథిగా రావడం ఆనందదాయకమన్నారు. అనంతరం అడబాల రత్న ప్రసాద్కు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధరాజు సత్యనారాయణరాజు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, బాబురావు, చిరంజీవి, సద్గురు సాయిబాబు ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రత్నప్రసాద్ గారు 365 రోజులు కూడా వారు నిరంతర సేవ కొనసాగిస్తారు. మన పొందల పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆయన ముందు మేము చేసే సేవలు చాలా చిన్న కార్యక్రమాలు మేము చేసి ఆ సార్ రావడం మాకు నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ సారు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా నాకు రావడంతో వారందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సార్కి నేను థ్యాంక్ చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. మన రమణయ్యపేట అభయ ఆంజనేయ ఆలయం సమీపంలో మన సాయిరాం మీనాక్షి దంపతులు గత 14 సంవత్సరాలుగా వేసవికాలంలో పాఠశాలందరూ కూడా ఇష్టంగా మజ్జిగతో పాటు మజ్జిగ కూడా మీరు సప్లై చేస్తున్నారు. ఇప్పటికి 14 సంవత్సరాల నుంచి కూడా వారు కంటిన్యూషన్ ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా నిరంతరం కొనసాగుతున్నారు. ఈ వేసవికాలం నుంచి మార్చి నుంచి 3 నెలలు కూడా కొనసాగుతుంది. ఇంకా ఎండలో ముదురుతుంటే వారు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నిజంగా చాలా అభినందక విషయం ఏంటంటే ఇవాళ రోజుకి ఎండలు మన జూన్ నెల ఇచ్చినా సరే ఎక్కడ కూడా ఎండలు తగ్గడం లేదు. మరి మే నెల ఇంకా ఎక్కువ ఉన్నాయి. జూన్ నెల కూడా అదే కంటిన్యూ అవుతుంది. పాఠశాల అందరూ కూడా ఈ చలివేంద్రం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మరి షూటింగ్ రావడం కూడా అనారోగ్యం కారణంతో అందరూ మంచినీళ్ళే ఎక్కడ మంచి దొరుకుతాయని చూస్తున్నారు. అటువంటి సమయంలో ఈ దంపతులిద్దరూ సొంత డబ్బులతో ఇటువంటి చలివేంద్రం ఏర్పాటు చేసి మంచి కూడా అన్నది చాలా అభినందన విషయం. మరి ఆ దంపతులిద్దరూ కూడా ఆయురారోగ్యం భగవంతుడు ప్రసాదించాలని భవిష్యత్తులో మరి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి సందర్భంగా కోరుతుంది. అదేవిధంగా మరి మీరు చాలా చిరుద్యోగులు, వీరు డబ్బున్న వాళ్ళేం కాదేళ్ళు మధ్యలో కుటుంబీకులు వారు సొంత డబ్బులతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండడం వలన వారు కూడా ఆర్థికంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది.
మరి ఇది కూడా మనం ఏదో మంచిగా ఫ్రీ వస్తాయి, మంచిగా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి రోజు కనీసం 1000 రూపాయలు 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఎవరైనా దాతలు మానవతా దొరుకుంటే దాతలు ఎవరైనా ఉంటే వచ్చి వారిని సంప్రదించి వారికి కూడా ఆర్థిక సాయం చేయవచ్చుగా కోరుతున్నాం. పిల్లల ముందు కూడా రేవంత్ రెడ్డి రాజకీయాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఆరుట్ల స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరీష్ రావు తాటి చెట్టు లెక్క పెరిగారని అక్కడ పిల్లల ముందు చెప్తున్నారు. నా ఎత్తు గురించి నా పిల్లలకు ఎందుకు రేవంత్ రెడ్డి రైతు బంధు, రైతు బీమా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే నా ఎత్తు గురించి మాట్లాడుతున్నారు. మీరు నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా అని తెలిపారు. పోతే ఇవాళ రేవంత్ రెడ్డి ఆడికెడుకో ఇబ్రాహీంపట్నంలో స్కూల్ ఇనాగ్రేషన్ పోయిండట. నేను ఇక్కడ కూర్చున్నాక అలా వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఏమంటుండు రేవంత్ రెడ్డి? ఇవాళ నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిండాడు. ఇప్పుడు జనరల్ గా రాజకీయాలు మాట్లాడితే ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలు ఉంటే మాట్లాడతాం, ప్రెస్ మీట్లు ఉంటే మాట్లాడతాం. ఈయన పోయింది దేనికి? స్కూల్ పిల్లల ప్రోగ్రాం. చిన్నపిల్లలు ఉన్నారు ఆడ, స్కూల్ పిల్లలు ఉన్నారు. స్కూల్ పిల్లల దగ్గర పోతే ఏం చెప్పాలి మనం? అరే మంచిగా చదువుకోండి, డాక్టర్లు కాండ్రి, ఇంజనీర్లు కాండ్రి, ఫోన్లు వాడకుండ్రి, శ్రద్ధగా వినుండ్రి, స్కూల్ డుమ్మగొట్టకుండ్రి అని మంచి మాటలు చెప్పాలి కదా పిల్లలకు. ఆ పిల్లల ముంగట పోయి అడ్డగోలుగా మాట్లాడొచ్చిండి. ఇవాళ ఏమంటాడు? హరీష్ రావు తాటి చెట్టు లెక్క పెరిగిండు అట, నేనేదో ఈత చెట్టు లెక్క పెరిగిందట. ఇంకా పిల్లలకు నేను తాటి చెట్టు లెక్క పెరిగితే ఏం అవసరము, నేను ఈత చెట్టు లెక్క పెరిగితే ఏం అవసరము? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నా ఎత్తుతో నీకేం పని? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? నేను అడ్డగోలు మాట్లాడుతున్నా అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నేను నిన్ను కూడా తిట్టగలుగుతా, నీకంటే గట్టిగా తిట్టగలుగుతా, కానీ నాకు విజ్ఞత ఉన్నది, సంస్కారం ఉన్నది. నేను తిట్టను. కానీ నువ్వు తిట్టినంత మాత్రాన నేను ఇడిచిపెట్టాను. నువ్వు నన్ను తిట్టామని నేను ఇడిచిపెట్టాను, అసలే ఇడిచిపెట్టా. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తాటి చెట్టు లెక్క పెరిగినా ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిందేంది? నువ్వు 45 రోజుల్లో వేస్తానన్న రైతు బంధు ఎప్పుడు ఇస్తావు? గది అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు నా రైతుల పక్షాన. రైతు బీమా ఆగిపోయింది, గా రైతు బీమా చేస్తావా చెయ్యవా? గాముచ్చట కావాలి. కానీ నేను తాటి చెట్లకి పెరిగితే నీకు రైతులకేం అవసరం, నాకేం అవసరం, నీకేం అవసరం? అరే పంటలకు పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, ఈ యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, గది ఇస్తావా ఇయ్యవా చెప్పు తప్ప నా ఎత్తుతో నీకేం పని? అరే పిల్లగాళ్లకు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. 30 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులాగమైనవి, గది ఇస్తావా ఇయ్యవా? నేను నిన్ను అడుగుతూనే ఉంటా. నువ్వు నన్ను తిట్టినా, నా ఎత్తు గురించి అడిగినా, నా పొడుగు గురించి మాట్లాడినా, బిడ్డ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో అని నేను నిలదీస్తూనే ఉంటా. మా నిరుద్యోగ యువకులకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, గది ఇచ్చేదాకా నిన్ను గల్లబట్టి అడుగుతూనే ఉంటా, నేను ఇడిచిపెట్టా. గీముచ్చట మాట్లాడు, రైతు బంధు గురించి మాట్లాడవు, రైతు బీమా గురించి మాట్లాడవు, 24 గంటల కరెంటు గురించి మాట్లాడవు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడవు, పిల్లల ఉద్యోగాల గురించి మాట్లాడవు. మా గౌడన్నలు 700 మంది చచ్చిపోతే వాళ్ళకు వచ్చే ఎక్స్గ్రేషియా ఇయ్యాలటికి రాలేదు. గౌడన్నల గురించి మాట్లాడవు, బీసీల గురించి మాట్లాడవు, ఎస్సీల గురించి మాట్లాడవు, ఎస్టీల గురించి మాట్లాడవు. నా ఎత్తు గురించి నీకేం అవసరం? దేవుడిచ్చిండు నేను గిట్లా పుట్టినా. దీన్ని పట్టుకొని మాట్లాడి తప్పించుకుంటా అనుకుంటున్నావా? నువ్వు నన్ను ఎంత తిట్టినా, నన్ను ఎంత గిల్లినా, నేను నీ స్కాములు బయట పెడుతూనే ఉంటా. నీ హామీలు అమలయ్యేదాకా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా. రాష్ట్ర ఆదాయం తగ్గుతున్నా రెవెన్యూ మంత్రి ఆదాయం పెరుగుతోంది. కేటీఆర్, సీఎం రేవంత్ హిట్లర్ అని చెప్పుకుంటే ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు గోబెల్స్ను మించిపోయారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. దండుపాలెం ముఠాకు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే ఆ 3 మంత్రులు ఆయన అనుచరులని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పుష్కర కాలం పంటలతో విలసిల్లిన తెలంగాణ నేడు ముష్కరుల పాలనలో ఇబ్బందులు పాలైందని ఫైర్ అయ్యారు. రాష్ట్ర రెవెన్యూ తగ్గుతోంది, కానీ రెవెన్యూ మంత్రి ఆదాయం భారీగా పెరుగుతోందని విమర్శించారు. ఇక ముఖ్యమంత్రి ఏమో హిట్లర్ అని చెప్పుకుంటే మీ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు హిట్లర్ దగ్గర పనిచేసే గోబెల్స్ నే మించిపోయినారు. దండుపాలెం ముఠాకు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే, దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ 3 ముఖ్య అనుచరులు తిష్ట వేసుకుని కూర్చున్నారు. అందులో మరీ ముఖ్యంగా మీ పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, ఇక ఆయన గురించి అయితే చెప్తా. పుష్కర
పుష్కర కాలం నీళ్లతో, నిధులతో, సంక్షేమ పథకాలతో రైతు కన్నీరు లేకుండా పుష్కలంగా మరి పంటలతో విలసిల్లిన తెలంగాణ ఇవాళ ఈ ముష్కరుల పాలనలో ఇబ్బందుల పాలయ్యింది. వాస్తవమా కాదా మీరే ఆలోచన చేయండి. 12 ఏళ్ల తర్వాత ఇవాళ ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా. ఒకవైపు రాష్ట్ర రెవెన్యూ మాత్రం పడిపోతా ఉన్నది, రాష్ట్ర రెవెన్యూ తగ్గుతున్నది. కానీ రెవెన్యూ మంత్రి గారి అవినీతి సామ్రాజ్యం మాత్రం 100,000 రెట్లు పెరిగిపోతా ఉన్నది. నేను చెప్పింది కరెక్టేనా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధం ముగిసిందని, ఇకపై ఉక్రెయిన్పై దృష్టి సారిస్తామని ప్రకటించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఉక్రెయిన్ అంశం వెనక్కి వెళ్లిందని, అయితే ఇప్పుడు దాని గురించి ప్రస్తావించారు. హార్ముజ్ జలసంధి మీదుగా చమురు రవాణా ప్రారంభం కావడంతో రష్యాపై త్వరలో మరోసారి ఆంక్షలు విధించాల్సి రావచ్చని ఆయన సంకేతాలిచ్చారు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదినం పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు యనమందల రవి పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు యనమందుల రవి తెలిపారు. బుధవారం బీసీ సంఘాల కార్యాలయంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమం, సాయిబాబా ఆలయం వద్ద అనాథలకు అన్నదానం చేసి బీసీ సంఘం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనసూరి సతీష్, దొడ్డి వీరేంద్ర, పెంకె వెంకటలక్ష్మి మాట్లాడారు. అందరివాడు రాష్ట్ర మంత్రి సుభాష్ అని అన్నారు. రక్తదానం, పుస్తకాల పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పెంకెరాజు, మాజీ కార్పొరేటర్ బి బుజ్జి, పెంకె వెంకటలక్ష్మి, మహేష్, శాంతి, బీసీ నాయకులు విత్తనాల రమణ, బాలకృష్ణ, గోపి, వాసంశెట్టి వెంకటేష్, పెంకె శివ, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి మన కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను ఆయన విద్య, ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరికి కూడా నేనున్నానని ముందలకు వచ్చి ఆయన వంతు సహకారం చేస్తూ ప్రజల్ని అందరినీ కూడా విద్యావంతులుగా చూడాలి, ఆరోగ్యవంతులుగా చూడాలనే ఒక మంచి మనసున్న వ్యక్తి అండి. మరి అటువంటి సుభాష్ గారి పుట్టినరోజులు ఇంకా ఇలా ఎన్నో ఘనంగా జరుపుకోవాలని మన కాకినాడ కొండైపాలెంలో ఉన్న మన యనమందల రవి గారి ఆదరణంలో, పెంకేరాజు గారి ఆదరణంలో ఈ కార్యక్రమం అన్నదానం కూడా ప్రతి ఒక్కరికి మరి నూకాలమ్మ గుడి దగ్గర అన్నదానం కూడా జరుగుతుంది భారీ ఎత్తున. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు మరి ఒక్కసారి అందరికీ కూడా శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రియతమ కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన యనమందల రవి గారి ఆధ్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదానం కానీ, అలాగే వృద్ధాశ్రమంలో మంచి సేవా కార్యక్రమాలు కానీ ఇలా ఎన్నో చేస్తున్నారు. వీటిలన్నిటికీ మనకు నిజంగా చెప్పుకోవాలని వాసంశెట్టి సుభాష్ గారే స్ఫూర్తి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు లారీ ప్రమాదంలో చనిపోయిన వారికి సుభాష్ గారు ఒక కుటుంబానికి 50,000 చొప్పున ఇచ్చి 2,50,000 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సుభాష్ గారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, మరీ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకేనా? ఓకే. ఈరోజు శుభదినం. ఎందుకంటే మంచి మనిషి, మరి రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి జన్మదిన వేడుకలు మరి కాకినాడ జిల్లాలో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఆదేశాల ప్రకారం, ఆయన స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తున్నాం. ఏ కష్టం వచ్చినా సరే మరి ఆయన దృష్టిలో పెడితే వెంటనే అది పరిష్కరించడం కోసం మరి అతను అహర్నిశలు కృషి చేస్తారు. మరి అలాంటి మంచి వ్యక్తి ఇంకా ఉన్నత పదవులు సాధించి ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు జీవిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మన పెద్దలు ఎందర్రావు గారి ఆధ్వర్యంలో కాకినాడలో కేక్ కటింగ్ మరియు వృద్ధాశ్రమంలో భోజనాలు, అలాగే సాయిబాబా గుడి దగ్గర అనాథలకు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 100 మంది పైగా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా అన్నయ్య మరి ఏదైతే పిలిపించారో సేవా కార్యక్రమం చేయండి, బొకేలు, దండలు ఏమేమి వద్దని చెప్పారు. ఆయన మాట ప్రకారం మేమందరం కూడా స్ఫూర్తి తీసుకుని ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మరి గతంలో కూడా అన్నయ్య సీడి గ్రామంలో లారీ బాధితులకు 2,50,000 ఇవ్వడం జరిగింది. స్ఫూర్తి తీసుకుని అన్ని ఏరియాలో కూడా
కొన్ని సంఘాలు చాలా సంఘాలు ముందుకు వచ్చి సాయం చేయడం జరిగింది. అలాగే ఈ బర్త్డే వేడుకల సందర్భంగా కూడా అందరూ కూడా ముందుకు సాయం చేసి రక్తదానాలు, ఈ పిల్లలకు చదువుకునే పిల్లలకు పుస్తకాలు ఇట్లా సాయం చేసి ముందుకు వచ్చి అన్నీ చెప్పిన మాటని విధిగా పాటిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకేనా అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మన పెద్దలు ఎందర్రావు గారి ఆధ్వర్యంలో కాకినాడలో కేక్ కటింగ్ మరియు వృద్ధాశ్రమంలో భోజనాలు, అలాగే సాయిబాబా గుడి దగ్గర అనాథలకు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 100 మంది పైగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా అన్నయ్య మరి ఏదైతే పిలిపించారో సేవా కార్యక్రమం చేయండి, బొకేలు దండలు ఏమేమి వద్దని చెప్పారు. ఆయన మాట ప్రకారం మేమందరం కూడా స్ఫూర్తి తీసుకుని ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మరి గతంలో కూడా అన్నయ్య చీడి గ్రామంలో లారీ బాధితులకు 2,50,000 ఇవ్వడం జరిగింది. స్ఫూర్తి తీసుకుని అన్ని ఏరియాలో కూడా కొన్ని సంఘాలు చాలా సంఘాలు ముందుకు వచ్చి సాయం చేయడం జరిగింది. అలాగే ఈ బర్త్డే వేడుకల సందర్భంగా కూడా అందరూ కూడా ముందుకు సాయాలు చేసి రక్తదానాలు, ఈ పిల్లలకు చదువుకునే పిల్లలకు పుస్తకాలు ఇట్లా సాయం చేసి ముందుకు వచ్చి అన్నీ చెప్పిన మాటని విధిగా పాటిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కాకినాడ జిల్లా జగ్గంపేట సిహెచ్లో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. హాస్పిటల్ ప్రధాన వైద్యులు డాక్టర్ ప్రణీత్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి మొత్తం పరిశీలించి రోగులతో మాట్లాడి అక్కడ వారికి అందుతున్న వైద్యశాల పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. స్టాఫ్ నర్సుల కొడుతుందని, త్వరలో చర్యలు చేపడతామన్నారు. అంబులెన్స్లు సకాలంలో రావడం లేదని కలెక్టర్ దృష్టికి మీడియా తీసుకురావడంతో వాటిపై తగిన చర్యలు తీసుకుంటానని, ఒక అంబులెన్స్ ఆసుపత్రికి ఏర్పాటు చేస్తానని అన్నారు. ఈరోజు జిల్లా పర్యటనలో భాగంగా మన జగ్గంపేట సిహెచ్సి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఎటువంటి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు అనేది ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సేవలు బాగున్నాయి అన్నారు. చాలామంది గర్భిణీ స్త్రీలు ఇక్కడే వచ్చి మన సిహెచ్సిలోనే డెలివరీ చేసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గర్భిణీ స్త్రీ ఒక సేవలతో పాటు సర్జరీస్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్ సంబంధించి వాళ్ళకున్న ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ల్యాబ్లోనే దాదాపు అన్ని టెస్టులు చేయించుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ల్యాబ్ సేవలు కూడా బాగున్నాయి. హాస్పిటల్ ఒక పరిశుభ్రత కూడా చూడడం జరిగింది. అవి కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ డెలివరీ చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా వార్డులో ఉన్నవారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సిబ్బంది బాగానే మాట్లాడుతున్నారు, సరిగా సేవలు అందిస్తున్నాయని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న కొన్ని ఇష్యూస్ గురించి డాక్టర్ వివరించడం జరిగింది. ప్రధానంగా ఫ్రీజర్ బాక్స్ ఒకటి వాళ్ళు కోరడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చుట్టూ ప్రహరీ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు కొంత స్టాఫ్ కొరత గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. స్టాఫ్ నర్స్ కొంత తక్కువ ఉన్నారని చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా దృష్టి పెట్టడం జరుగుతుంది. త్వరలోనే ఆ సిబ్బంది కూడా నియమిస్తూ ఇక్కడ ఇచ్చే ఆరోగ్య సేవలు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగైన సేవలు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దిల్సుఖ్ నగర్లో ఉద్రిక్తత, మరోసారి రోడ్డుపైకి వచ్చిన నిరుద్యోగులు. నందిగామ నియోజకవర్గంలోని కంచక కచర్లలో జరిగిన భారీ బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.